భద్రం కర్ణేభిः శృణుయామదేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైस्तुष्टुवागुंसस्तनूभिः विसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नः बृहस्पतिर्दधातु ఓం శాంతి శాంతి శాంతి. ఎక్కడున్నాం? సాంఖ్యమత ఇదండి. ఇంకా అది సాంఖ్యాహ తు అవిద్య అధ్యారోపితమేవ పురుషే కర్తృత్వం క్రియాకారకం ఫలంచ ఇది కల్పయిత్వా. అక్కడ నుంచి చెప్పుకోవాలండి. అంతకు మునుపుది నా తత్ర కర్తృత్వం భోక్తృత్వం వా క్రియాకారక ఫలం వా అస్తి. ఎక్కడుంది? అయ్యా, సాంఖ్యమత నిరాశం చెప్పాలండి. అవునండి, సాంఖ్యమతమే. అంతా ఖండనం సాంఖ్యమతమే. కానీ ఎక్కడి వరకు వచ్చాము? ఏదో భోక్తైవ పురుష కల్పితే అన్న కర్త ప్రధానంతో అక్కడ అయిపోయిందా లేదా? తత్వాంతర పరిణామ తత్వాంతర పరిణామాత్ ఆత్మనః అనిత్యత్వ అశుద్ధత్వ అనేకత్వ నిమిత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి వాళ్ళు వేసిన ప్రశ్న, సాంఖ్యులు వేసిన ఆశంక అండి. దాని తర్వాత వేదాంతులు సమాధానం చెప్పారు. ఏకస్యాపి ఆత్మనః అవిద్యా విషయ నామరూప ఉపాధి అనుపాధికృత విశేష అప్యుభగమాత్ అని అక్కడ వాళ్ళు దానికి సమాధానం చెప్పుకుంటూ వచ్చారండి. దాని తర్వాత నా తత్ర కర్తృత్వం భోక్తృత్వం వా క్రియాకారక ఫలం వా అస్తి. అంత అద్వైతమే కాబట్టి మాకు దాని పారమార్థికంగా తీసుకుంటే కర్తృత్వం భోక్తృత్వమే మాకు లేవు. అదే సాంఖ్యులకును తార్కికులకు మధ్య వివాదం ఉంది అన్నంత వరకు అండి. గురుగారు పేజీ 200 కూడా చూద్దామండి. పేజీ 202వ పారాగ్రాఫ్. సరే. నన్ను ఉక్తం పురుష మాత్ర కించ భోక్తృత్వ కర్తృత్వ వివదత్స్వేవ నిక్షిప్య విరోధోద్భవ కారణం. అది అయిపోయింది నిన్న. తం సంరక్షితం అసద్బుద్ధి సుఖం నిర్వాతి వేదవతు అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి చూద్దాం. భోక్తృత్వ కర్తృత్వయోర్ విక్రియయోర్ విశేషానుపపత్తి. భోక్తృత్వము కర్తృత్వం అదే ప్రధానమైన ఘట్టం ఏమిటి అంటే గ్రంథంలో చూడండి. సాంఖ్యులు ప్రధానం కర్త భోక్త పురుషుడు అన్నారు. ఈ కర్తృత్వానికి భోక్తృత్వానికి ఉన్న తేడా ఏంటి? ఉంటే రెండింటినీ కర్తాభోక్తగా ఒప్పుకోవచ్చు, లేదా రెండు కాదనొచ్చు. మీరు ప్రధానానికి కర్తృత్వం చెప్పి భోక్తృత్వం పురుషుడికి చెప్పడంలో మీ యుక్తి ఏంటి? అసలు ఈ రెండు వికారాలే కదా. ఈ రెండు వికారాల్లోనూ తేడా ఏంటి? ఈ కర్తృత్వము అంటే ఏమి అర్థం, భోక్తృత్వం అంటే ఏమిటి? ఈ భోక్తృత్వం పురుషుడికి ఒప్పుకుని కర్తృత్వం లేదండంలో మీ యుక్తి ఏంటి అని అడుగుతున్నాడు. కించ భోక్తృత్వ కర్తృత్వయోహో, ఇవన్నీ రెండు కూడా విక్రియయోహో, విక్రియలే, రెండును పరిణామాలే. అలాంటప్పుడు విశేషం లేదు కదా అని అడుగు. కానామాసౌ కర్తృత్వాద్యాత్యంతరభూత భోక్తృత్వ విశిష్టా విక్రియ యత భోక్తైవ పురుష కల్ప్యతేన కర్త ప్రధానంతో కర్త్రియవా న భోక్తృతి. దానికి కర్తృత్వం మాత్రమే ఉంది, ప్రధానానికి భోక్తృత్వం లేదు అన్నాం. పురుషుడికి భోక్తృత్వమే ఉంది, కర్తృత్వం లేదు అంటున్నాం. ఈ తేడా ఏమిటి? రెండిటికి ఉన్న తేడా ఏమిటి అని అడిగారు. కర్తృత్వాత్ త్యాత్యంతరభూత భోక్తృత్వ విక్రియ. కర్తృత్వము కంటే వేరేగా ఉండేటువంటి విక్రియ ఇది భోక్తృత్వము అనేటువంటిది. అది మాత్రమే పురుషుడికి ఉంది, అంచేతే భోక్త కల్పించాము అంటే వాడి ఎంతుండే ఆ వికారంలో తేడా ఏమిటి అని అడిగాడు. దానికి సమాధానం కాదు. ఉక్తం పురుష చిన్మాత్ర ఏవ సచ స్వాత్మస్థ విక్రియతే భుంజానః న తత్వాంతర పరిణామేన అని చెప్పాం కదా మనం అన్నాడు. అంటే ఈ ఆశయం తెలియకుండా దాని యొక్క విశేషాన్ని శంకిస్తున్నాడు అనమాట. అంటే చిద్రూపంతోటే వికారం చెందుతున్నాడు, అంతేగాని మహదాది రూపేణ అనేకత్వము అశుద్ధ్యాదియుక్తమైనటువంటి విలక్షణమైనటువంటి రూపంలో మార్పు చెందట్లేదు అనే మాట చెప్పాం కదా. ననుక్త పురుష చిన్మాత్ర ఏవా సచ స్వాత్మస్థ విక్రియతే భుంజానః. అంతవరకు వాడు భోగాన్ని అనుభవిస్తున్నాడు, తన యందే చిద్రూపంగానే ఉన్నాడు, అది వికారాన్ని పొందుతున్నాడు. అది భోక్తృత్వం యొక్క స్వభావం. ఈ కర్తృత్వం వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే తత్వాంతరం అంటే ఈ ప్రధానము మహత్తత్వము అహంకారము మొదలైనటువంటి వాటికి అన్నింటిలోనూ మారుతోంది. అది స్వతసిద్ధంగా తను ఉన్న చోట్ల స్వాత్మస్థమై లేదు. ప్రధానం అదే రకరకాల మార్పులు చెందుతోంది. మహదాద్యాకారేణ మహత్తత్వము అహంకారము పంచతన్మాత్రలు ఈ రకమైనటువంటి మార్పు చెందుతోంది. అంచేది ఈ తేడా. ప్రధానంతో తత్వాంతర పరిణామేన విక్రియతే కనుక
అనేకం అశుద్ధం అచేతనం చ. ఇది ఈ తేడా ఉంది కదా, అంచేత ఈ తేడా లేనివంటి పురుషుడు భోక్తగానే చెప్పుకుంటాము, ఈ తేడాలు ఉన్నటువంటి ప్రధానానికి అందరికీ కర్తృత్వం ఒప్పుకుంటాము అని ఈ తేడా చూపించారు. పురుషుడికి ప్రధానానికి ఉండే తేడా ఇది అని. అంటే దాని మీద సమాధానం చెప్తున్నారు. నాసౌ విశేష, ఇదంతా ఏం కాదు. ఎందువల్ల అనంటే దీనికి వ్యాఖ్యానం చూడండి ఒకసారి. అవి అవతారిక చదివితే 2 ప్రశ్నలకి భాష్యంలో వరుసగా ఖండనలు ఉంటాయి. ఏ మతానికి ఏ ఖండన ఉంది, ఏ మతానికి ఏ ఖండన ఉంది అని పట్టుకోవడం కష్టం. అంటే దాని అవతారిక చదువుకుని ఈ ఎదర గ్రంథానికి ఈ అభిప్రాయంతో ప్రశ్న చేస్తున్నాడు. ఈ అభిప్రాయం 2 రకాల వికల్పాలు చేస్తే మొదటి వికల్పానికి ఈ వాక్యం ఖండకం, రెండో వికల్పానికి ఇది ఖండనము తెలుస్తుంది. అంటే ఇక్కడి నుంచి చూడండి, పురుషస్య చిద్రూపేణ ఇవ పరిణామాన్న రూపాంతరాపత్తి అశుద్ధ్యాధికం వా అనేసాం కదా. ఈ ఆనందగిరిలో చూసుకోండి, అప్పుడు అక్కడ కించిత్ రూపేణ పరిణామము అనేటువంటిది ఉంది కదా 25వ లైన్లో. కించిత్ రూపేణ పరిణామ ఆగంతుకోవా నవా, అది వికల్పం. అంటే ఈ ప్రధానమునకు కించిత్ రూపేణ మార్పు, బహదాద్యాకారేణ మార్పు అనేది అది కొత్తగా వచ్చిందా స్వాభావికమా అని అడుగుతున్నాం. ఆద్యే అంటే ఆగంతుకము అనే పక్షంలో ఆద్యే ఆగంతుక విశేషవత్వేన అనిత్యత్వాపద్య ప్రధానాద్ అవిశేష. ఈ ఆగంతుకమైన విశేషం ఉంది అంటే దీనికి కూడా అనిత్యత్వం వస్తుంది. అప్పుడు ప్రధానానికి పురుషుడికి తేడా లేకపోవలసి వస్తుంది. ప్రధానము కంటే ప్రధానము మారింది, ఇది మారింది. అంచేత ఆ మార్పు ఏం లేదు. ఆగంతుక విశేషమే కనుక ఉన్నట్లయితే అది వచ్చేది అంటే అనిత్యం, అది వస్తుంది పోతుంది కనుక అనిత్యత్వం వస్తుంది. కాబట్టి ప్రధానం కంటే తేడా ఏమీ కనపడదు. భోగానంతరం పునః స్వరూపావస్థానాత్ నా అనిత్యత్వాది దోషశ్చేత్. అలాగా భోగం పోయిన తర్వాత మళ్ళీ స్వరూపంలోనే ఉండిపోతుంది కనుక తన యొక్క వికారం ఏమీ స్వరూపానికి మార్పు ఏమీ లేదు కనుక పురుషుడికి నిత్యత్వం చెప్పుకుంటాము అని మీరు అంటే పురుషుడు చిన్న మార్పు చెంది భోగాన్ని అనుభవించాడు. ఆ భోగావస్థ పూర్తి అయిపోయిన తర్వాత పురుషుడు స్వరూపంగా ఉండిపోయాడు కనుక నిత్యత్వానికి ఏమీ ఇబ్బంది లేదు అని మీరంటే అప్పుడు ప్రధానం కూడా అంతే అంటాం. ప్రధానస్యాపి ప్రళయే తథాత్వాంగీకారాత్ నతయోర్ విశేష స్యాత్. ప్రధానము కూడా సృష్టికాలంలో మార్పు చెందుతాం, ప్రళయకాలంలోకి వచ్చేసరికి స్వరూపంగానే ఉండిపోతుంది కదా. అప్పుడు దానికి నిత్యత్వం వస్తుంది, దానికి ఏమీ అటువంటి క్రియలు లేవు కనుక. ఇప్పుడు ఏమిటి తేడా? మీరు పురుషుడికి ప్రధానానికి ఏం తేడా చూపిస్తున్నారు? అది గట్టిపరిచి సాంఖ్యుల మీద మన దాడేది. సాంఖ్యులు ఏం చెప్పారు? పురుషుడు వేరు ప్రధానం వేరు అంటున్నారు. పురుషుడు భోక్తే ప్రధానం కర్త్రి అని అంటున్నారు. ఆ తేడా ఎందుకు చెప్తున్నారు? ఆ రెండుకి ఉండే తేడా ఏమిటి అని అడుగుతుంది. అంటే స్వరూపం ఒక చోట ఉంది, అనిత్యత్వం వస్తుంది, అది రెండింటికి సమానమే కదా. వాడు భోగ కాలంలో వికారం ఉంది, భోగం అయిపోయిన తర్వాత వాడు స్వరూపాత్మన ఉన్నాడు కనుక వాడికి నిత్యత్వం ఉంది అని మీరు అంటున్నారు. అలాగే ప్రధానానికి కూడా సృష్టి కాలంలో భేదం ఉంది, ప్రళయ కాలంలో స్వరూపంలోనే ఉండిపోతుంది కదా. మరి అలాంటప్పుడు దానికి దీనికి తేడా ఏంటి? స్వరూపంగా ఉండిపోవడం ఒకప్పుడు ఇద్దరికీ సమానమే, ఒకప్పుడు వికారాన్ని పొందడం ఇద్దరికీ సమానమే. పురుషుడు భోగకాలంలో మార్పు చెందాడు, ప్రధానం సృష్టి కాలంలో మార్పులు చెందింది. పురుషుడు భోగ అనంతరం స్వరూపంలో ఉండిపోయాడు, ప్రధానము ప్రళయకాలంలో స్వరూపంలో ఉండిపోయాడు. తేడా ఏమిటి రెండింటికి అని అడుగుతుంది. ఇది 2 వికల్పాలు, ఆద్య అని ఒకటి, ద్వితీయ అని ఒకటి. దాన్ని సమాధానం చెప్తున్నారు అనమాట. నాసౌ ఇది మూలం చూడండి. నాసౌ విశేష వాంగ్మాత్రత్వాత్. ఇది కేవలం విశేషం కాదయ్యా, ఇది కేవలం వాక్ మాత్రమే అనే మాట అన్నారు. అది సంగ్రహంగా ఉంది. ఆ సంగ్రహ వాక్యానికి విశేష వివరణం తర్వాత వాక్యాలు. నాసౌ విశేష వాంగ్మాత్రత్వాత్ అనేది సంగ్రహ వాక్యం. ఆ సంగ్రహ వాక్యం వివృణోతి ప్రాగితి అనేటువంటి మాట. దాని తర్వాత ప్రాగ్భోగోత్పత్తే కేవల చిన్మాత్రస్య పురుషస్య భోక్తృత్వం నామ విశేష భోగోత్పత్తి కాలే చే ధ్యాయతే నివృత్తే చ భోగే పునస్తద్విశేషవతః తద్విశేషాదపేతః చిన్మాత్ర ఏవ భవతీతి చేత్ మహదాద్యాకారేణ చ పరిణమ్య ప్రధానం తతో అపేత్య పునః ప్రధానం స్వరూపేణావతిష్ఠతే ఇత్యస్యాం కల్పనాయాం న కశ్చిద్ విశేషః ఇతి వాంగ్మాత్రేణ ప్రధాన పురుషయోర్ విశిష్ట విక్రియా కల్ప్యతే. అది అంతవరకు వివరణ. ఇప్పుడు మీరు ఆ మాటకి అర్థం ఏమిటి? ప్రాగ్ భోగోత్పత్తే అంటే భోగము పుట్టక ముందు, సుఖదుఖ సాక్షాత్కారానికి ముందు ఈ పురుషుడు కేవలం చిన్మాత్రంగా ఉన్నాడు. అలాంటి పురుషుడికి భోగకాలంలో భోక్తృత్వం అనే మీరు కల్పిస్తున్నారు. ఈ భోక్తృత్వం అనే విశేషము భోగోత్పత్తి కాలంలో మాత్రమే వస్తుంది. ఆ భోగం అయిపోయిన తర్వాత మళ్ళీ పోతుంది.
అప్పుడు చిన్మాత్రుడే అవుతాడు. ఇది కదా మీ కల్పన. పురుషుడు చిన్మాత్రుడు ఒరిజినల్గా, ఆయనకి భోగ కాలంలో భోగోత్పత్తి కంటే ముందు చిన్మాత్రుడే అయినా భోక్తృత్వం అనే విశేషం భోగోత్పత్తి కాలంలో పుడుతుంది. ఆ భోగం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అది కాస్త విశేషం పోతుంది. ఆ విశేషం నుంచి జారిపోయిన అంటే విశేషం తొలగిపోయిన విశేషం కలిగిన మళ్ళీ చిన్మాత్రుడే పురుషుడు అవుతాడు అని మీరు పురుషుడి విషయంలో చెప్పారు. అలా అయితే మహత్తత్వము కూడా ప్రధానం కూడా మహదాద్యాకారేణ పరిణమ్య ప్రధానం, ఈ ప్రధానము మహదాదాకారంలో పరిణమించి తతః అపేత్య మళ్ళీ ఆ పరిణామాన్ని తొలగించుకొని మళ్ళీ వచ్చి ప్రధానం స్వరూపేణ అవతిష్టతే. మీ పురుషుడిలాగే మా ప్రధానం కూడా అంటాం. భోగ కాలంలో మీరు మారింది, భోగం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ స్టేట్కి వచ్చేసింది అన్నాం. ఇది అంతే కదా. ప్రధానం కూడా మహదాద్యాకారంలో పరిణామం చెందింది, మళ్ళీ స్వరూపేణ ఉండిపోయింది. ఈ కల్పనలో ఏమీ తేడా లేదు. వాంగ్ మాత్రేణ ప్రధాన పురుషయోర్ విశిష్ట విక్రియ కల్ప్యతే. మీరు ప్రధానానికి విక్రియ వేరు, పురుషుడి యొక్క విక్రియ వేరు అంటే ఏదో మాట మాత్రానికి చెప్పారు తప్ప స్వరూపంలో ఏమీ తేడా కనపడటం లేదు కదా అని అడిగారు. అస్యాం కల్పనాయామితి అని అవతారిక చూడండి. చిద్రూపేణ తత్వాంతర రూపేణ విక్రియా కల్పనాయామపి విచార్యమానే అర్థతః న కశ్చిదపి విశేషో లభ్యతే. అర్థంలో మార్పు ఏమీ లేదు, కేవలం వాడి యొక్క వికారం భోగ కాలంలో విశిష్ట విక్రియ ఉంది, వీడి కాలంలో సృష్టి కాలంలో ప్రధానానికి విశిష్ట విక్రియ ఉంది. ఈ కర్తృత్వానికి భోక్తృత్వానికి ఉంటే తేడా ఏంటి? ఏమీ లేదు కదా, కేవలం మాట మాత్రానికి తేడా కనిపిస్తోంది కదా అని అడిగారు. అథ భోగకాలేపి చిన్మాత్ర ఏవ ప్రాగ్వత్ పురుష ఇది చేత్. అలా కాదండి, పురుషుడి ప్రధానమైతే అలా మారుతుంది, సృష్టి కాలంలో మహదాత్యాకారంలో మారుతుంది, ప్రళయకాలంలో మళ్ళీ ప్రధానం స్వరూపంలో ఉండిపోతుంది అన్నాము. పురుషుడు మాత్రం భోగకాలంలో కూడా పురుషుడు చిన్మాత్రుడే అంటాం. ఇది తేడా దానికి వీటికి. ప్రధానము మహదాదుల్లో పరిణామం చెందిపోయింది, చిన్మాత్రుడైన పురుషుడు పరిణామం ఏమీ చెందలేదు, భోగకాలంలో కూడా చిన్మాత్రుడుగానే ఉన్నాడు. ఈ తేడా ఉంది కదా అని మళ్ళీ అథ ఇత్యాదిన మళ్ళీ ప్రశ్న చేశాడు అనమాట. అంటే ఏమిటి? ఇది ఆగంతుక దోషం కాదు, స్వతసిద్ధము అని. ఈ రెండు పక్షాలు ఇందాక వికల్పం చెప్పాక కించిత్ రూపేణ పరిణామ ఆగంతుకోవా నవాన్. ఆగంతుక పక్షంలో వెనకాల చెప్పింది మార్పు ఏమీ లేదు, కేవలం మాట మార్చారు తప్ప అర్థంలో తేడా లేదు అన్నాం. అలా కాకుండా ద్వితీయ ప్రశ్నలో అది ఆగంతుకం కాదు, స్వతసిద్ధంగానే ఉంది అని అంటే కించిత్ పరిణామం అంటే చిన్మాత్ర ఏవా నతో ఆగంతుకం రూపాంతరం. అప్పుడు ఆగంతుకమైన రూపం లేదు, చిన్మాత్రుడే, భోగకాలంలో కూడా పురుషుడు చిన్మాత్రుడే అని కనుక మీరు అంటే అప్పుడు ఈ భోగమే లేకపోవలసి వస్తుంది అని అడిగారు. భోగంతకు వికారమే లేదు, అంతకు ముందు భోగానికి ముందు వాడు చిన్మాత్రుడుగానే ఉన్నాడు, భోగం వచ్చినప్పుడు కూడా చిన్మాత్రుడుగానే ఉన్నాడు. అంటే ఒకప్పుడు వాడికి భోగం ఉంది ఒకప్పుడు లేదు అని చెప్పడానికి ఏముంది? కర్మల వల్ల కదాచిత్ వచ్చినటువంటి భోగం ఏదైనా ఉంటే అప్పుడు భోగం ఉన్నట్లే. అదేమీ లేదు, వాడు ఎప్పుడు చిన్మాత్రుడుగానే ఉన్నాడు, వచ్చినా రాకపోయినా ఒకలాగే ఉన్నాడు. అంటే దీనివల్ల వచ్చే లాభం ఏముంది అనేటువంటి ప్రశ్న మళ్ళీ. భోగకాలేపు చిన్మాత్ర ఏవ ప్రాగ్వత్ పురుష ఇది చేత్ న తర్హి పరమార్థతో భోగ పురుషస్య. పరమార్థంగా భోగ లేకపోవలసి వస్తుంది, పురుషుడికి భోగం లేకపోవలసి వస్తుంది, మార్పు ఏమీ లేదు కనుక అని అడిగితే దానికి సమాధానం ఏంటి? భోగకాలే చిన్మాత్రస్య విక్రియ పరమార్థ ఇవ తేన భోగ పురుషస్య ఇది చేత్ అని. భోగకాలంలో చిన్మాత్రుడైన పురుషుడికి పరమార్థత విక్రియ వస్తుంది, అది తేడా. పరమార్థంగా వికారం వస్తుంది, అదే భోగము. పురుషుడి యొక్క భోగం అంటే ఏమిటి? ఈ చిన్మాత్రుడైన పురుషుడికి వికారము పరమార్థంగా కలుగుతుంది అని అర్థం అన్నారు. అదేమిటి మళ్ళీ భోగం అంటే పురుషుడికి ఈ భోగం కలుగుతుంది, ప్రధానానికి అటువంటిది ఏమి లేదు కనుక పురుషుడికి ప్రధానానికి తేడా ఉంది. ఎంతసేపు వాదం అంతా అదే, పురుషుడికి ప్రధానానికి ఉండే తేడాని పట్టుకోవాలి. ఏమిటి పట్టుకుంటారు? పురుషుడు చిన్మాత్రుడు, చిన్మాత్రుడైన పురుషుడు భోగకాలంలో మారేడా లేదా? మారకపోతే భోగమే లేకపోవలసి వస్తుంది అన్న. అంటే మారేడండి, పరమార్థతగా మారేడా లేక స్వభావ సిద్ధంగా మారేడా అని అంటే పరమార్థతగా మారేరు అని ఆగంతుక పరిణామాన్ని అంగీకరించి భోగకాలంలో ఉండే మార్పుని అంగీకరిస్తాము. ఆ భోగం పురుషుడికి ఉంటుంది, ఇది పురుషుడికి తేడా, ఇది ప్రధానానికి ఉండదు కనుక ప్రధానము కంటే పురుషుడికి ఉండేటువంటి భేదం ఈ రకంగా ఉంది అని ప్రశ్న. చూడండి సమాధానం ఆనందగిరిలో చూడండి.
ఇవ్వండి గురుగారండి, ఇప్పుడు పరిహారాయ అయ్యా ప్రధానము ఆ, ప్రధానము ప్రధానము మార్పు చెందింది అంటే అది అట్లాగే ఉండిపోతుంది, కానీ వెనక్కి రావడం అంటూ ఉండదు అని చెప్తున్నాడా మళ్ళీ ఇప్పుడు? ఎలాగ ఎలాగా ఎలాగ అంటే ప్రధానము పరిణామం చెందిన తర్వాత ఉమ్, మళ్ళీ ప్రళయకాలంలో సూక్ష్మ అంటే సాధారణ స్థితికి వచ్చేస్తుందని ముందు అన్నాడు కదండి. అవును అవును ఇప్పుడు ఉమ్. ఇప్పుడు దాన్ని కాదు, ప్రధానం ఎలా మార్పు చెందిందో అట్లాగే ఉండిపోతుంది అని ఆ చెప్తున్నాడు. మాట మీరు చెప్తున్నారు, ఆయన అన్నాడా? పురుషుడు గురించి మాట్లాడుతున్నాడు ఆయన, ప్రధానం గురించి అసలు మాట ఎత్తలేదుగా. ఇప్పుడు వాక్యంలో ఇది వరకు రెండూ అవును. చెప్పాడు. పురుషుడు అవునండి. చిన్మాత్రుడుగా ఉన్నాడు, ప్రధానం కూడా ఉంది. భోగకాలంలో అవును. పురుషుడు మార్పు చెందాడు, మళ్ళీ భోగానంతరం మళ్ళీ స్వరూప స్థితిని పొందాడు. అలాగే ప్రధానం అవునండి. కూడా సృష్టి కాలంలో మార్పు చెంది ప్రళయ కాలంలో స్వరూపంగా ఉండిపోయింది. అది రెండు మాటలు పైన అన్నారు. ఇప్పుడు అవునండి. మనం ప్రధానం గురించి మాట్లాడట్లేదు. పురుషుడికి భోగం అంటే ఏమిటి, ఇదే విచారణ చేస్తాం. అంతే అదండి. పురుషుడి యొక్క భోగం అంటే ఏమిటి అని అంటే, కేవల చిన్మాత్రుడైన పురుషుడికి భోక్తృత్వం అనేది ఎలా చెప్తారు అని అంటే, చిన్మాత్రుడుగానే ఉండడు, వాడి విక్రియ కూడా పరమార్థంగానే ఉంటుంది, వాడి వల్ల భోగం కలుగుతుంది పురుషుడికి. ఇది తేడా. అంటే అప్పుడు వాళ్ళ సమాధానం ఏం చెప్తున్నారు? ప్రధానస్యాపి భోగకాలే విక్రియావత్వాత్ భోక్తృత్వ ప్రసంగ అని మళ్ళీ దాని మీద కౌంటర్. మీరు పురుషుడికి ఎలా చెప్పినప్పుడు భోగకాలంలో ప్రధానానికి మాత్రం మార్పు లేదా? మార్పు ఉందిగా, అప్పుడు అది కూడా భోక్త కావాలి కదా. దాని భోక్తృ ఎందుకు ఒప్పుకోవట్లేదు? ప్రధానం మారకుండా ఉంది అక్కడ, అది మారింది కదా. మారినప్పుడు దానికి కూడా వికారం ఉంది కదా. అదే భోగం అన్నప్పుడు భోగకాలంలో ప్రధానము కూడా భోక్త్రి అని అనొచ్చు కదా. మీరు పురుషుడిని భోక్తగా ఒప్పుకుంటున్నారు, ప్రధానానికి లేదంటున్నారు. ఈ తేడా ఏమిటి అని గట్టిగా నిలదీస్తున్నాము. అది ఇప్పుడు వచ్చింది ప్రధాన విషయం. సమాధాన గ్రంథంలో ప్రధానస్యాపి భోగకాలే విక్రియావత్వ భోక్తృత్వ ప్రసంగ. అలా కాదు, చిన్మాత్రస్యైవ విక్రియా భోక్తృత్వం అని అంటామనుకోండి. భోక్తృత్వం అంటే ప్రధానానికి ఉండే మార్పు కాదు, చిన్మాత్రమైన స్వతసిద్ధమైనటువంటి వాడి పురుషుడికి మాత్రమే వికారం భోక్తృత్వం అంటారు అని కనుకంటే, ఔష్ణ్యాది అసాధారణ ధర్మవతాం అజ్ఞాదీనాం అభోక్తృత్వే హేత్వనుపపత్తి. ఔష్ణ్యాది అసాధారణ ధర్మాలు ఉన్నాయి, అగ్ని మొదలైన వాటికి, వాళ్ళు భోక్తలు కాదా? ఏ హేతు లేదు, కారణం లేదు కదా. చిన్మాత్రమునకే వికారమే భోక్తృత్వము అన్నారు, మరి అభోక్తృత్వంలో హేతుత్వం లేదు కదా వాటికి కూడాను. అంచేత ఆ రకమైన ఖండంలో ప్రధానానికి కూడా భోక్తృత్వం చెప్పాలి అని మన స్వభావం. దాన్ని చూడండి, పూర్తిగా రాసుకు చదవండి, చూద్దాం. ఆనందగిరి ఎక్కడ నతరిహీతి తరిహి కర్మజన్య కాదాచిత్కో భోగో నశ్యేత్ అని పూర్వపక్షం. ద్వితీయం సంకటే అధేతి అని కదా ఉంది. ప్రశ్న జాగ్రత్తగా పరసు పట్టుకోవాలి. శాస్త్రీయమైనటువంటి ఖండన గ్రంథాలు కదా, అంచేత వికల్ప్య ఖండనం అంటారు దీన్ని. వాడు చెప్పే మాటని వికల్పించి రెండు అదా ఇదా అని అడిగి, మొదటి పక్షంలో ఈ దోషాలు, రెండో పక్షంలో ఈ దోషాలు అని ఖండన గ్రంథంలో ఖండన రీతులు. వాళ్ళు సాంఖ్యమతాన్ని మనం ఖండించేటప్పుడు ఆ పరిణామం ఉంది అన్నారు కదా మీరు. అది ఎలాంటిది? కించిత్ రూపేణ పరిణామము ఆగంతుకమా లేక స్వాభావికమా అని వికల్పం చేశాం. ఈ ఆగంతుక పరిణామము అనే పక్షంలో అప్పుడు అనిత్యత్వాదులు వస్తాయి కనుక పురుషుడికి ప్రధానానికి తేడా లేదు అని ఇంతవరకు చెప్పుకొచ్చాం. అది కేవలం మాట మాత్రం తేడా చెప్పారకో అర్థంతో మార్పు ఏమీ లేదు. అది అయిపోయింది మొదటి పేరాలో. రెండో పేరాలో ద్వితీయం సంకతే అధేతి అని, ఆ తర్వాత అథ ఇత్యాదిన మళ్ళీ చెప్పింది ఏంటి అని అంటే ద్వితీయ పూర్వపక్షం. అది ఆగంతుకం కాదు స్వాభావికము అనేటువంటి మతంలో చెప్తే, అథేత్యాదిన మళ్ళీ రెండు అథ భోగకాలేపి చిన్మాత్ర ఏవ ప్రాగ్వత్ పురుష ఇటు చేత్ అనేది రెండో పక్షంలో ఖండనం. అలా కనుక చెప్తే ఆగంతుక రూపం లేదు అన్నారు అనుకోండి. ఆగంతుక రూపం లేకపోతే కర్మల వల్ల వాటి యందు భోగం ఎలా వస్తుంది? ఏ రకమైన విశేషము లేకపోతే, ఇది వరకు ఉండనట్టుగా ఉంటే, ఈ కర్మ చేయడం వల్ల వాళ్ళు ఏ మార్పు లేకపోతే వాడికి భోగం ఎందుకు వస్తుంది? అంచేత కదాచిత్ కర్మజన్య కదాచిత్కో భోగ నసిద్ధేత్ అని అడిగాడు. నతరిహీతి అనే మాట సమాధానం. నతరిహి పరమార్థతో భోగ పురుషస్య అని ఆచార్యస్వామి వారి భాష్యం. భోగం పురుషుడికి రాకపోవలసి వస్తుంది అనే మాట వస్తుంది. దాని మీద మళ్ళీ ఖండనం చెప్పారు. ఏతద్దోష పరిహారాయ ఆగంతుకం పరిణామం అంగీకృత్య
ఈ దోషంలో చెప్పడం కోసం పురుషుడికి భోగం లేకపోవలసి వస్తుంది అది ఒప్పుకోం కదా, పురుషుడికి భోగం కావాలి. కనుక ఆగంతుకమైన పరిణామం ఒకటి అంగీకరిస్తాము. భోగకాలీన విక్రియావత్వం భోగ, భోగకాలంలో ఉండే మార్పు కలిగి ఉండటం అది పురుషుడికే ఉంటుంది, ప్రధానానికి ఉండదు. అది ఇది ఎలా చూపిస్తామన్నారు అనుకోండి. వాళ్ళు ఆగంతుక విశేషం లేదు అనే మాట చెప్పి కాదు, ఆగంతుక విశేషం ఒప్పుకుంటాం. ఆగంతుక విశేషం ఒప్పుకుని భోగం అంటే ఏమిటి అని అంటే భోగకాలీనమైన మార్పు కలిగి ఉంటా. భోగకాలంలో సుఖదుఖాలని అనుభవించే సమయంలో ఎటువంటి మార్పు ఉంటుందో అటువంటి మార్పు కలిగి ఉండడమే భోక్తృత్వం. అది పురుషుడికే ఉంటుంది కానీ ప్రధానానికి ఉండదు. అంచేత దీనికి దానికి తేడా ఉంది అని వాళ్ళు అంటే సచ పురుషస్యైవ న ప్రధానస్య ఇది భోగ సత్వ విశేషం మాత్రేన శంకతే భోగకాలే. భోగం ఉండడం లేకపోవడం ఇది తేడా. ఇది పురుషుడికే సంభవిస్తుంది, ప్రధానానికి కాదు అనేది మా అభిప్రాయము అని సాంఖ్యులు కనుక అంటే దాని మీద మళ్ళీ సమాధానం మళ్ళీ అడుగుతున్నాం మనం. తత్రాపి కిం భోగకాలీన విక్రియావత్వం భోగ ఉత తత్కాలీన చిన్మాత్ర గత విక్రియా భోగ అని వికల్పం. ఆ భోగకాలంలో మార్పు జరిగి ఉండటము అన్నారు. భోగకాలంలో మార్పు కలిగి ఉండడం భోగమా, భోగకాలంలో ఉన్న చిన్మాత్ర ముందు ఉండే విక్రియే భోగమా అని వికల్పం చెప్తాం. చిన్మాత్రగత అని విశేషం రెండో పక్షంలో, అంటే ప్రధాన ముందు ఉండే విక్రియ కాకుండా చేయడం కోసం. భోగకాలంలో మార్పు అంటే భోగకాలంలో మార్పు పురుషుడికి ఉన్నట్టుగా ప్రధానానికి కూడా ఉంటుంది. అప్పుడు ప్రధానానికి కూడా భోగం రావాల్సి వస్తుంది అని మనసులో పెట్టుకుని మీరు విక్రియ అంటే ఏమిటి, భోగకాలీన విక్రియ అంటే భోగం అంటే సుఖదుఖ సాక్షాత్కారం పొందే సమయంలో గల మార్పు అన్నారు. ఇంతేనా, ఆ సమయంలో చిన్మాత్ర ముందు ఉండే మార్పు అని కూడా విశేషణం వేసి మాట్లాడతారా అని అడిగి. తత్రాపి కిం భోగకాలీన విక్రియావత్వం భోగ ఉత తత్కాలీన చిన్మాత్రగత విక్రియా భోగ అని వికల్పించి ఆద్యే దీనిలో మొదటి పక్షం అంటే భోగకాలీన విక్రియావత్వం అని కనుక చెబితే భోగకాలంలో ప్రధానానికి కూడా సుఖాద్యాకారైన పరిణామం ఉందిగా, అప్పుడు ప్రధానానికి కూడా భోగం రావాల్సి వస్తుంది. అప్పుడు ప్రధానానికి పురుషుడికి తేడా లేకపోవాల్సి వస్తుంది. ఈ పక్షంలో మొదటి వికల్పంలో ప్రధానానికి పురుషుడికి తేడా చెప్పడానికి లేదు. ఎందువలన భోగం అంటే ఏంటి, భోగకాలీన విక్రియ కలిగి ఉండటం. భోగకాలీన విక్రియ ప్రధానానికి ఉంటుంది, అది కూడా సుఖంగా పరిణామం చేస్తుంది, సుఖరూపేణ పరిణామం చెందుతుంది. కనుక భోగకాలంలో పరిణామం చెందడం అనేది ప్రధానానికి కూడా ఉంది కనుక ప్రధానం కూడా భోక్త కావాల్సి వస్తుంది అన్నాడు. ఇక ఆద్యే భోగకాలే ప్రధానస్యాపి సుఖాద్యాకారేణ విక్రియావత్వాద్ భోగస్యాత్. ఇది రెండో పక్షం ఏమిటి, నేతి ద్వితీయ అంచేత ఈ పక్షం తప్పు. ఇందువల్ల భోగకాలే నా ప్రధానస్యాపి భోగకాలే విక్రియావత్వాత్ భోక్తృత్వ ప్రసంగ ఇది భాష్యం. భోగకాలీన విక్రియ భోగము అని అంటే అప్పుడు ప్రధానానికి కూడా భోగకాలంలో విక్రియ ఉంది కనుక ప్రధానం కూడా భోక్తే కావాల్సి వస్తుంది. అదే అలా కాదు, చిన్మాత్రస్యైవ విక్రియా భోక్తృత్వం అని రెండో పక్షం చేసామనుకోండి. భోగకాలంలో కేవలం భోక్తృ విక్రియ కలిగి ఉండడం కాదు, చిన్మాత్రము యొక్క విక్రియే భోగం అంటాము. ఆ చిన్మాత్రగత విక్రియ అంటే పురుషుడికి ఉండే విక్రియ మాత్రమే అవుతుంది, ప్రధానం చిన్మాత్రం కాదు కనుక ప్రధాన ముందు ఉండే మార్పు తీసుకోవడానికి లేదు. అది ద్వితీయ పక్షాన్ని కనుక ఇస్తే చిన్మాత్రస్యైవ విక్రియ ఇత్యేవకారేణ ధర్మ్యంతరగ విక్రియ అనపేక్ష చైతన్య విక్రియ భోగ ఇత్యుచ్యతే వా చైతన్య మాత్రగత తదసాధారణ విక్రియ భోగ ఇది వా అని మళ్ళీ దీనిలో రెండు రకాల వికల్పాలు చేస్తాం. చిన్మాత్రగత విక్రియ అన్నారు. చిన్మాత్రగత విక్రియ అంటే చిన్మాత్రమునకే విక్రియ అది ఏవకారం ఉంది కదా, చిన్మాత్రస్యైవ విక్రియ అని పక్షం రెండో పక్షం. దానిలో రెండు రకాల వికల్పాలు చేశాం. అదేమిటి అంటే ధర్మ్యంతరగత విక్రియ అంటే మరొక వస్తువు యందుండే వికారమును అపేక్షించకుండా కేవలం చైతన్యమందుండే వికారాన్ని మాత్రమే భోగము అంటామా? ఇంకో వస్తువు యందు వికారం ఉండకూడదు, దాని సహాయం కానీ దాని అపేక్ష కానీ లేకుండా కేవలం చైతన్యమందుండే మార్పునే భోగము అంటామా? అది ఒక పక్షం. రెండో పక్షం ఏది, చైతన్య మాత్రగత తద్ అసాధారణ విక్రియా భోగ, దాని యందుండే అసాధారణమైన విక్రియ అని కనుక అంటే దీనిలో రెండు పక్షాల్లోనూ మళ్ళీ ఖండన ప్రారంభించి దీనిలో మొదటి పక్షం ఏది, అసాధారణం అంటే దేని అసాధారణం అండి? ఆ చైతన్యము యొక్క చైతన్య మాత్ర గత
చైతన్య అలా కాదండి, చైతన్య మాత్రమందు ఉన్నది, ఆ చైతన్యమునకు మాత్రమే అసాధారణమైన వికారము. అంటే మిగిలిన వాటికి ఏందని ఇంకో దానికి లేకుండా చైతన్యస్యైవ విక్రియ, అదే చైతన్యస్యైవ విక్రియ అని కనుక పక్షం అయితే ఏవకారం చేత దాని యందు మాత్రమే ఉండే అసాధారణమైన వికారము అని చెప్తారా అని 2 రకాల వికల్పాలు చేశాం. దానిలో మొదటి దానికి ఖండన ఏంటి అని అంటే నాద్య సుఖాది రూప ప్రధాన విక్రియాం వినా భోగాసిద్ధే. ప్రధానము కూడా సుఖాదులుగా మారితే వీడికి సుఖదుఖ సాక్షాత్కారం వస్తుంది, కానీ అది మార్పు చేయకుండా కేవలం చేతనం మాత్రమే వికారం చేస్తే వీడికి భోగం రాదు. పురుషుడికి కూడా, పురుషుడికి చిన్మాత్ర పురుషుడు ఉన్నాడు రైటే, చిన్మాత్ర పురుషుడికి భోగం వచ్చింది అంటే అర్థం ఏంటి అని అంటే అప్పుడు పక్కనున్న ప్రధానము సుఖాకారంగా మారితే ఆ సుఖం వీడికి రావడమే భోగం. అంటే ధర్మ్యంతరము అంటే రెండో వస్తువు ఏది ప్రధానం, దాని యొక్క వికారము అంటే అది సుఖ రూపంలో పరిణామం చెందడం. అప్పుడు కదా వీడికి భోగం చెప్పింది, తది అపేక్ష అయింది కానీ అనపేక్షం కాలేదు కదా. అంచేత పురుషుడికి భోక్తృత్వం లేకపోవలసి వస్తుంది. నా సుఖాది రూప ప్రధాన విక్రియాం వినా భోగ అసిద్ధే. ప్రధానము కూడా సుఖాదులుగా మారితేనే పురుషుడికి భోగం వస్తుంది, అది లేకపోతే రాదు. మీరు ఏ వారిని పెట్టి అది లేదన్నారు అనుకోండి, అప్పుడు పురుషుడికి కూడా భోగం లేకపోవలసి వస్తుంది ఈ పక్షంలో. పోనీ రెండోది అలాగా చైతన్య అసాధారణ విక్రియ అన్నారు, చైతన్యము యొక్క అసాధారణ విక్రియా భోగము అన్నారు అనుకోండి, అప్పుడు ఇత్యత్ర హేత్వభావాత్ స్వ అసాధారణ విక్రియా భోగ ఇది వక్తవ్యం. చైతన్య అసాధారణ విక్రియ భోగము అంటే అక్కడ హేతువే లేదు, చైతన్యమును మార్పు ఇక్కడ ఏం ఉండదు కనుక ఏం చెప్పాల్సి వస్తుంది, స్వాసాధారణ విక్రియ అనాలి. చైతన్యమును కాకుండా తన యందు స్వపదం చేత తను అని దేన్ని పట్టుకుంటామో అది, దేన్ని పట్టుకుంటామో అది అంటే అగ్నికి తీసుకోవచ్చు, ప్రధానం తీసుకోవచ్చు, లేదా ఇంకోటి ఏదైనా వస్తువు తీసుకోవచ్చు. స్వ అసాధారణ విక్రియా భోగ అని కనుక మీరు చెప్పినట్లయితే ఆ పక్షంలో ఏమవుతుంది, అతి ప్రసంగం వస్తుంది. సర్వస్యాపి స్వ అసాధారణ విక్రియాత్వా, భోగకాలీన అసాధారణ విక్రియ, దాని యొక్క అసాధారణ విక్రియ, ప్రధానము యొక్క అసాధారణ విక్రియ ప్రధానమందు కూడా ఉంది. కేవలం చైతన్యము యొక్క వికారం అంటే చైతన్యానికి అవికారం కదా, దానికి వికారం ఉండదు అన్నప్పుడు కేవలం భోగకాలీన విక్రియ అని అంటే అసాధారణ విక్రియ అన్నారు. ప్రధానము యొక్క అసాధారణ విక్రియ ప్రధానానికి కూడా ఉంది కనుక ప్రధానం కూడా భోక్త కావాల్సి వస్తుంది అనే ఆక్షేపం దానిలో వస్తుంది. అంటే మొదటి పక్షంలో వేస్తే బాగా ఎగతీత లేకపోతే దిగతీత అంటారు కదా, భోక్తృత్వం వస్తే ప్రధానానికి కూడా వస్తుంది, తీసేస్తే పురుషుడికి కూడా భోక్తృత్వం పోతుంది. మీరు దానికి ప్రధానానికి భోక్తృత్వం లేదంటున్నారు, పురుషుడికి భోక్తృత్వం ఉంది, దానిలో కారణం ఎక్కడుంది అని అడుగుతున్నారు. ప్రధానకాలీన భోగకాలీన విక్రియావత్వము అనే మాట అంటే సుఖాది రూప ప్రధాన విక్రియ లేకుండా పురుషుడికి భోగం లేదు కనుక మొదటి పక్షం పురుషుడికి భోక్తృత్వం లేకపోవాల్సి వస్తుంది. అలా కాదు, అసాధారణ విక్రియ కలిగి ఉండటం అన్నారు. అప్పుడు ప్రధానానికి కూడా అసాధారణ విక్రియ ఉంది, ప్రధానం కూడా మహదాద్యాకారంలో సుఖాద్యాకారంలో పరిణామం చెందుతోంది, అప్పుడు దానికి కూడా విక్రియ ఉంది కనుక దానికి కూడా భోగం ఉంది అని ఆశిస్తుంది. కానీ గురుగారండి, చైతన్య అసాధారణ విక్రియ అన్నప్పుడు చైతన్యం దగ్గరే మనం ఆపాలి, కానీ ప్రధానానికి అగ్నికి ఎందుకు మనం అసాధారణ ధర్మం చెప్తున్నాము? అదే రాశారు కదా, చైతన్య అసాధారణ విక్రియ భోగ ఇత్యత్ర హేత్వభావాత్ అని రాశారు కదా. అక్కడ హేతువు లేదు కనుక అదే స్వ అసాధారణ విక్రియాలు జనరల్ గా ఏదో ఎక్స్ దాని యొక్క వికారమే దాని భోగము అని అంటే ఎక్స్ అంటే ఆ ఎక్స్ ప్రధానంగా తీసుకోవచ్చు, దాని యొక్క వికారం ఉంది కనుక దానికి కూడా భోగం ఉంటుంది. ఎవరికి వికారం ఉంటుందో దాని యొక్క వికారము అని తేల్చాము. చైతన్యస్యాన్ని కనుక చెప్పకుండా ఎవరికి భోగము, వాడి ఎందుండే అసాధారణమైన వికారమునకే భోగమని పేరు అని కలిసి చెబితే పురుషుడు ఎందుండే అసాధారణ వికారం భోగము అన్నారు. అప్పుడు ప్రధానమంది ఉండే అసాధారణ వికారం భోగము అని అనొచ్చు. అప్పుడు ప్రధానానికి కూడా భోక్తృత్వం రావాల్సి వస్తుంది. లేదు అలా కాలేదు అంటే అప్పుడు పురుషుడికి కూడా భోక్తృత్వం లేకపోవాల్సి వస్తుంది. అది ఖండన గలదు. అంచేతే ఆనందగిరిలో ఈ వికల్పాలు పట్టుకుంటేనే శంకర భాష్యంలో ఈ పంక్తి ఎందుకు వచ్చింది, ఈ పంక్తి ఎందుకు వచ్చింది తెలుస్తుంది, లేకపోతే అంతా ఎవరిగా ఉంటుంది. అక్కడ చైతన్యానికి వచ్చిన వికారం
ప్రధానానికి కూడా వర్తిస్తుంది కాబట్టి అతి ప్రసంగ దోషం అని చెప్పారండి. అలాగ చైతన్యానికి వికారం అని కాదు. భోగం అంటే చైతన్య విక్రియా భోగ అని చెప్పడం కుదరదు, కారణం లేదు కనుక స్వ అసాధారణ విక్రియ అనాలి. స్వ అనే పదం చేత తన యొక్క అసాధారణమైన మార్పే తనకి భోగము. అంటే ఎవరు భోగాన్ని పొందుతారో వారి యందు అసాధారణమైన మార్పుని కలిగి ఉండాలి అని చెప్పినట్టయింది. ఆ స్వం అంటే నువ్వు అంటే పురుషుడు తీసుకున్నావు, నువ్వు పురుషుడు యొక్క అసాధారణ విక్రియ భోగము అన్నావు నువ్వు. నేను ప్రధానం తీసుకుని దాని ఎందుండే అసాధారణ విక్రియ భోగము అని నేను అంటాను. అప్పుడు ప్రధానానికి కూడా భోక్తృత్వం వచ్చినట్టే కదా. స్వపదం చేత ఏం పట్టుకోవాలి? స్వ అసాధారణ విక్రియ అని చెప్పాలి. ఆ స్వపదం చేత ప్రధానం కూడా తీసుకుంటే దాని ఎందుండే అసాధారణ విక్రియ భోగము అంటే ప్రధానానికి కూడా భోగం రావాల్సి వస్తుంది అని దోషం. సర్వస్యాపి స్వ అసాధారణ విక్రియావత్వాత్ భోగకాలీన అసాధారణ విక్రియావత్వంతో ప్రధానస్యాప్యస్తి. ప్రధానానికి కూడా ఉంది, ఎందువల్ల సుఖంగా మారింది కదా, ప్రధానమే సుఖరూపంగా మారిందిగా, మార్పు ఉంది కనుక దానికి కూడా భోక్తృత్వం రావాల్సి వస్తుంది. అలాగే అగ్నిగతమైనటువంటి ఔష్ణ్యాది అసాధారణ ధర్మవతాం అజ్ఞాదీనాం అభోక్తృత్వే హేతు అనుభవతి. భోక్తలు కాదు వాళ్ళు అంటే ఏం కారణం? దాని ఎందుకు మార్పు ఉంది కదా, అంచేత వాళ్ళందరూ భోక్తలే అనాల్సి వస్తుంది. తర్వాత ప్రధాన పురుషయోహో అక్కడ ఉన్నామండి. అక్కడి నుంచి దానికి అవతారికి చదవండి మళ్ళీ అని భోగకాలీన అసాధారణ విక్రియైవ భోగ అని పక్షం తేలింది. భోగకాలంలో ఉండే అసాధారణ విక్రియ, ఇక చైతన్యం మాట ఎత్తేసాం. భోగకాలంలో ఎవరి యొక్క అసాధారణ విక్రియ ఉంటుందో దానికే భోగం అని పేరు అన్నాం అనుకోండి. ఇప్పుడు అగ్నియాదులకి తత్కాలంలో నియమైన విక్రియ అస్తి. అగ్నికి భోగకాలంలో నియమంగా విక్రియ లేదు, అగ్నిలాగే ఉంటుంది. అది ఉష్ణం స్వభావం, అగ్నికి మార్పు ఏమీ లేదు. భోగకాలంలో పురుషుడికి అంటే క్రియాజన్యమైన మార్పు ఉంటుంది, కర్మలు చేయడం వల్ల దానివల్ల ఏదో పుణ్యమో పాపమో వచ్చి మార్పు ఉంటుంది. కానీ అజ్ఞాదులకి అది లేదు. అది రాస్తున్నారు, నచ అజ్ఞాదే తత్కాలే నియమైన విక్రియ అస్తి నచ ప్రధానస్యాపి ప్రసంగ ఇష్టాపత్తేరిత శంకతే అని. ఇప్పుడు ఈ పక్షంలో వాడు ఏం చెప్తారు? ప్రధానమునకు కూడా భోక్తృత్వం ఒప్పేసుకుంటాము, మీరు ఆపెత్తు ఇచ్చారు ప్రధానానికి భోక్తృత్వం లేదు అని ఒప్పుకుంటామయ్యా. ప్రధాన పురుషయోహో యుగపద్ భోక్తృత్వం అది పక్షం. ఇప్పుడు పురుషుడికి భోక్తృత్వం ఉన్న టైములో ప్రధానానికి కూడా భోక్తృత్వం ఉంది. కాదు మరి ప్రధానం భోక్త కాదు, కేవలం ప్రధానం భోక్త కాదు, కానీ పురుషుడితో కలిపినప్పుడు ప్రధానము పురుషుడు రెండూ కలిసి కళ్ళు భోగాన్ని అనుభవిస్తాయి అని ఒప్పేసుకుంటాం, ఇష్టాపత్తి చెప్తాం అని ఈ పక్షంలో లేవతీశాడు అనమాట. అంటే భోక్తాహి చూసారు, సరిపోయిందా? నచ ప్రధానస్యాపి ప్రసంగ అనేది ప్రశ్న. ప్రధానములకు కూడా భోక్తృత్వ ప్రసంగం వస్తుంది అని ఇష్టమైన యామకం ఇష్టాపత్తే అని సమాధానం చెప్తున్నారు. అంటే పురుషుడికి భోక్తృత్వం ఉంది, ప్రధానానికి భోక్తృత్వం ఉంది. ఆ మతాన్ని రాశారు, ప్రధాన పురుషయోర్ద్వయోహో యుగపద్ భోక్తృత్వం అది వీడి అభిప్రాయం. ప్రధానానికి పురుషుడికి కూడా కలిపి ఏకకాలంలో భోక్తృత్వం ఉంది అని కనుక అంటే ఇది అలా కనుక చెప్పినట్లయితే ప్రధానస్య పారార్థ్య అనుపపత్తే అంటే ఏమైంది? ఈ ప్రధానము అనేటువంటిది దేనికోసం? పురుషుడి కోసం అన్నారు. అది రెండు సమానం కాదు, శేషశేష భావం లేదు. అంటే పురుషుడు ప్రధానము, వాడి యొక్క భోగం కోసం ప్రధానం పనిచేస్తుంది అని చెప్పాలి. ఇప్పుడు అలా కాకుండా ఈక్వల్ స్టేటస్ వచ్చేసింది, రెండిటికి సమ ప్రాధాన్యం వచ్చేసింది. అంటే పరార్థత్వం లేకపోవాల్సి వస్తుంది. ప్రధానము పురుషుడి కోసము అనే మాట లేదు. పురుషుడికి భోగం ఉంది, ప్రధానానికి భోగం ఉంది. నువ్వెంతో నేను అంతే, నీ లెక్క ఏమిటి, నీ ఎక్కువేమిటి అనే మాట వచ్చింది. ప్రధానస్య పారార్థ్య అనుపపత్తే ప్రధానం పురుషుడి కోసం అనేటువంటి వ్యవస్థ పోతుంది. నహి భోక్తృద్వయోహో ఇతరేతర గుణ ప్రధాన భావ ఉపపద్యతే, దాన్నే ఉపపత్తి చెప్పారు. ఇద్దరూ భోక్తులుగా ఉన్నప్పుడు దీనిలో ఒకడు రెండో వాడికి విశేషణము, వాడు ఏమో ప్రధానుడు, వీడు దానికి ఏమో సేవకుడు, ఈ మాట ఎలా కుదురుతుందండి? ఇద్దరు భోజనం చేస్తున్నారు, ఒకడు భోజనం చేయడానికి రెండో వాడు అంగంగా సహకారిగా ఉన్నాడు అనే మాట ఎలా కుదురుతుంది? ఇద్దరు సమానమే కదా. భోక్తృద్వయోహో ఇద్దరు భోక్తలు ఉన్నప్పుడు ఇతరేతర భావ ప్రధాన భావం, ఒకటి ప్రధానము ఒకటి గుణము, ఈ గుణ ప్రధాన భావం కుదరదు కదా. ఎలాగా అంటే ప్రకాశయోరివ ఇతరేతర ప్రకాశలే, రెండు దీపాలు ఉన్నాయి, ఆ దీపం దీన్ని ప్రకాశింపజేసింది, ఈ దీపం దాన్ని ప్రకాశింపజేసింది. అది ఒకటి గుణము ఒకటి ప్రధానము అని ఎలా అంటారు మీరు?
ఒకటి అప్రధానంగాను ఒకటి ప్రధానంగాను చెప్పడం కుదరదు కదా. అలా కాదండి. భోగధర్మవతి సత్వాసంగని చేతసి పురుషస్య చైతన్య ప్రతిబింబద్వయ ఆదయ అవిక్రయస్య పురుషస్య భోక్తృత్వం ఇది చేయన్న. అంటే ఈ రకమైనటువంటి ఒక కల్పన కొత్తగా చెప్పారు భోగధర్మవతి అని. అంటే అసలు పక్షంలో ఈ పక్షం ఏమిటి అని అంటే దానికి వ్యాఖ్యానం చూసుకోండి తెలుస్తుంది. నన్ను భోగ సత్వగుణ ప్రధాన చేతోరూపేణ పరిణత ప్రకృతేరేవ ధర్మ తస్యాహ విక్రియోపపత్తే నా పురుషస్య తస్య అవిక్రియత్వాత్. ఈ భోగము అనేది సత్వగుణ ప్రధానమైన మనస్సు యొక్క పరిణామం. అంటే భోగం మనస్సులో కదా ఉండేది. ఈ మనస్సు ఎక్కడొచ్చింది? ప్రధానమే మనస్సు అనే రూపంలో పరిణతమైంది. అంటే ఒరిజినల్గా ఉన్నది ప్రకృతి అంటే ప్రధానం. అది సత్వగుణ ప్రధానమైనటువంటి ఈ చేతస్సు అనేటువంటి రూపంలో మారింది. ఆ మారితే దానిలో భోగం వచ్చింది. ఇదంతా ఎవరికి అంటే పురుషుడికే ఉంటుంది. వాడికే మనస్సు విక్రియ కుదురుతుంది. అది వాడికే మనస్సు ఉంటుంది, వాడికే భోగం ఉంటుంది. అంతేగాని ప్రధానానికి ఉండదు కదా. అంచేత ప్రధానం కాదు, పురుషుడే భోక్త అని ఈ కల్పన చేస్తాం. అంటే ప్రధానము మనస్సుగా మారి ఆ మనస్సు యందు సత్వగుణ ప్రధానమైనటువంటి చేతస్సు అనే రూపంతో పరిణమించిన ప్రకృతికే ధర్మము. ఇది భోగం అంటే. అది దానికి విక్రియ ఉంటుంది. అంతేగాని పురుషుడికి తస్య అవిక్రియత్వ నచ తస్య భోగాభావ ప్రసంగ తస్య తథావిధ చిత్త ప్రతిబింబితత్వ మాత్రేణ భోక్తృత్వోపదేశ ఇది శంకతే. అది ఈ ప్రశ్నకి అభిప్రాయం ఇది అన్నది. ఇప్పుడు శంకరాచార్య భాష్యం చూస్తే తెలుసు. భాష్యంలో ఏమన్నది చూడండి. భోగధర్మవతి సత్వాంగిని చేతసి అని. అంటే భోగధర్మీతి భోగధర్మవతి అంటే భోగం అనే ధర్మం గలిగినది. సత్వాంగిని అంటే సత్వగుణము ప్రధానముగా గలిగిన మనస్సు. సత్వాంగిని సత్వం అంగీ యస్య సహా. అంగీ అనే దానికి ప్రధానం. సత్వగుణము ప్రధానముగా గలిగిన చేతస్సు. ఈ మాటనే ముందు రాశారు భాష్యంలో అవతారికలో. సత్వగుణ ప్రధాన చేతోరూపేణ పరిణత ప్రకృతేరేవా అని. అంటే సత్వగుణము ప్రధానముగా గలిగిన చేతస్సు అనే రూపంలో ప్రకృతి పరిణమిస్తే దాని యొక్క ధర్మం భోగము అని కనుక చెబితే అప్పుడేమవుతుంది? భోగధర్మవతి సత్వాంగిని చేతసి. ఇది మనస్సుకు విశేషణాలు. భోగం అనే ధర్మం గలది మనస్సు. అది సత్వగుణము నాకు ప్రధానముగా గలిగిన మనస్సు. అటువంటి దాని యందు పురుషస్య చైతన్య ప్రతిబింబోదయ. ఆ దాని యందు ఆ మనస్సులో చైతన్యము యొక్క ప్రతిబింబం పుడుతుంది. ఆ పుట్టడమే అవిక్రయస్య పురుషస్య భోక్తృత్వం. పురుషుడు ఏమీ మార్పు ఉండదు. ప్రధానము మనస్సుగా మారింది. అది సత్వగుణ ప్రధానంగా ఉంది. సత్వగుణ ప్రకృతి. ఆ ప్రకృతి యొక్క మార్పే మనస్సు. ఆ మనస్సులో ఈ ప్రతిబింబం పడింది. పురుషుడు యొక్క ప్రతిబింబం పడింది. అద్దంలో ముఖం చూసినట్టుగా ఆ మనస్సులో పురుషుడు యొక్క ప్రతిబింబోదయం కలిగింది. అదే భోగం అంటే. అంటే పురుషుడు యొక్క మనస్సులో కలిగిన ప్రతిబింబమే పురుషుడి యొక్క భోగము అని కల్పన చేస్తాం. పురుషుడికి వికారం లేదు. గురుగారండి, పురుషస్య చైతన్య ప్రతిబింబం అన్నారు కదా. పురుషస్య చైతన్య బింబోదయ. అయ్యా ఏమిటి? పురుషస్య దగ్గర చైతన్యాన్ని వెయ్యాలి ఎక్స్ట్రాగా. చైతన్యము యొక్క బింబమే కదా. బింబం అదే కదా. బింబం అనొచ్చు కదా. అలా కాదు. చైతన్యం తీసేస్తే నష్టం ఏంటి అక్కడ? నాకు అర్థం అలా. చైతన్యం ఎందుకు వేసారు ఎక్స్ట్రాగా? ఏంటి రెండో లైన్ లో పురుషస్య చైతన్య ప్రతిబింబోదయం అన్నారు కదా. అవును. పురుషస్య ప్రతిబింబం అనొచ్చు కదా. రెండు సమానార్థకమే. పురుషుడి యొక్క భోక్తృత్వం. అలా కాదు. పురుషుడి యొక్క భోక్తృత్వము అన్నారు కదా. పురుషుడు యొక్క భోక్తృత్వము అంటే పురుషస్య చేతసి పురుషస్య ప్రతిబింబం. అలా ఆ పురుషుడు యొక్క మనస్సులో అంటే పురుషుడు జనరల్గా చెప్పారు చైతన్య ప్రతిబింబం అందరికీ పడుతుంది. ఈ పురుషుడు యొక్క చేతనం ఈ పురుషుడు యొక్క మనస్సులో వీడి యొక్క చైతన్యం ప్రతిబింబిస్తే వీడికి భోగం. మరొకటి చైతన్యంలో వాడి మనస్సులో ప్రతిబింబించినప్పుడు వాడికి భోగం వస్తుంది. ఇండివిజువల్ గా. అంతే తప్ప చైతన్య ప్రతిబింబం అన్నిట్లోనూ ఉంది కనుక ఒకడేదో వాడికి వస్తే భోక్తృత్వం రెండో వాడికి రావాల్సి వస్తుంది అనే మాట కాకుండా ఏ పురుషుడు యొక్క మనస్సులో ఏ పురుష ప్రతిబింబం పడుతుందో వాడికి భోగం వచ్చినట్టుగా లెక్క.
భోగధర్మవతి సత్వాంగిని చేతసి పురుషస్య చైతన్య ప్రతిబింబోదయ అవిక్రియస్య పురుషస్య భోక్తృత్వం. పురుషుడికి వికారం లేని పురుషుడికి భోక్తృత్వం ఎలా వచ్చింది అండి? ఆ పురుషుడు ప్రతిబింబోదయమే భోక్తృత్వము అనే మాట చెప్పినట్టు అయింది అని కనుకంటే అప్పుడు పురుషస్య విశేషాభావే భోక్తృత్వ కల్పనానర్థక్యా. అది అవిక్రియస్య పురుషస్య అన్నారక. పురుషుడికి వికారమే లేదు అన్న, మార్పు లేనప్పుడు ఈ భోగం ఎందుకండి? భోగం వస్తే వాడికి ఏదైనా మార్పు ఉంటే భోగ కల్పన చేయొచ్చు. ఏ మార్పు లేనప్పుడు ఈ భోగం కల్పిస్తే ఎంత, కల్పించకపోతే ఎంత? భోగ కల్పనే అవసరం లేదు కదా. అవిక్రియస్య పురుషస్య విశేషమే లేదు అంటే భోక్తృత్వం చెప్పి ప్రయోజనం ఏంటి? పురుషుడు భోక్త అని చెప్పడం వల్ల ఏం లాభం లేదు. పురుషస్య విశేషాభావే భోక్తృత్వ కల్పన అనర్థక్య. అర్థమైందా? భోగరూపమైనటువంటి దానికి అనర్థక్యం వస్తుంది, అది రాశారు. తర్వాత ఇంకో మాట ఏంటి? భోగరూపశ్చేతని మళ్ళీ అవతారికి పట్టాడు కదా. దానికి ప్రశ్న ఏంటి అంటే కించ అస్మిన్ పక్షే, చూడండి, అంటే చిత్తగత భోగం చేతనే చైతన్యమందు విశేషము. చిత్తమందు విశేషం లేకపోతే, భోగం లేకపోతే చైతన్యమందు విశేషం లేదు అనే పక్షం చెప్పారనమాట. చైతన్యంలో మార్పు అనేది ఏం లేదు. మనస్సులో ఉండేటువంటి మార్పుని బట్టి మనస్సులో విశేషం ఉంటే పురుషుడు భోక్త అంటున్నాం. ఈ మనస్సులో విశేషం లేకపోతే భోక్త కాదు అంటున్నాం. ఇదే కదా మీరు అన్నది. ఈ పక్షంలో ఈ శాస్త్రం ఎంత ఎందుకు అన్నాడు. పురుషుడికి విశేషమే లేదు కదా. విశేషమే లేదు అన్నప్పుడు ఈ శాస్త్రం బంధుడెవడు? బద్ధుడైన వాడికి కదా మోక్షం కోసం ఈ శాస్త్ర ప్రణయనం చేస్తున్నారు మీరు. వాడికి బంధావస్థ అనేది ఓ అవస్థే లేదు, వాడికి వికారమే లేదు, విశేషమే లేదు. ముక్త పురుషుడికి మామూలుగా బద్ధుడైన పురుషుడికి తేడా ఏంటి? రెండో పురుషులే కదా. దానిలో వికారమే లేకపోతే ఈ శాస్త్రం ఎంత ఎందుకు? భోగరూపశ్చేద్ అనర్థ పురుషస్య నాస్తి. ఈ భోగం అనేటువంటి అనర్థం పురుషుడికి లేకపోతే ఆ అనర్థాన్ని తొలగించుకోవడం కోసం కదా ఈ శాస్త్రం అంతా. పురుషుడికి ఏదో ఆపద వచ్చింది, ఈ సృష్టిలో బాధపడుతున్నాడు, ఆ బాధలు లేవని చెప్పడానికి శాస్త్రం చెప్పి స్వతసిద్ధంగా నిర్దిష్టమైన పురుషుడు అని చెప్పాలి. దానికోసం మోక్షశాస్త్రం ఆరంభించారు. ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా, పురుషుడు అనర్థం ఏమీ లేదు, పురుషుడిలో వికారం లేదు, విశేషం లేదు, ఆయన ఒకలాగే ఉన్నాడు, శుద్ధంగా ఉన్నాడు. మరి ఇంకెందుకు శాస్త్రం ఎందుకు? ఏం చేస్తారు దీన్ని బట్టి? భోగరూపశ్చేద్ అనర్థ, భోగం అనే అనర్థము పురుషుడికి లేదు అని కనుకంటే ఎందువల్ల? సదా నిర్విశేషత్వాత్ పురుషస్య, ఎప్పుడూ నిర్విశేషంగా ఉంటాడు పురుషుడు. మరి దేన్ని కస్య అపలైన అర్థం మోక్ష సాధనం శాస్త్రం ప్రణీయతే, దేన్ని తొలగించడానికి శాస్త్రం? బంధం కోసం కదా. బంధమే లేదు అన్నప్పుడు దేన్ని తొలగిస్తారు మీరు? ఈ శాస్త్రం చేస్తే ఏం ప్రయోజనం ఉంది? శాస్త్రానికి వైయర్థ్యం వస్తుంది కదా అని అంటే అవిద్యాధ్యారోపిత అనర్థాపనయనాయ శాస్త్ర ప్రణయనం అని కనుక చెప్పామనుకోండి, అంటే అవిద్య చేత వాటికి అనర్థాలు ఉన్నట్టుగా అనుకుని అవిద్య చేత కల్పించిన అనర్థాలని తొలగించుకోవడం కోసం శాస్త్రం ప్రణయనం చేశాము అని కనుక అంటే పరమార్థత పురుష భోక్త ఇవ న కర్త ప్రధానం కర్తేవా న భోక్తృ ఇది పరమార్థ సద్వస్వంతరం పురుషాచైతేయం కల్పన ఆగమబాహ్య వ్యర్థ నిర్హేతుక చేతి నాదర్తవ్యా ముముక్షుభి. ఇది మేము చెప్పిన మాటేనయ్యా, మీరు గొప్ప మాట ఏంటి? పురుషుడు స్వతసిద్ధంగా ఏమీ లేనివాడు, అనర్థాలు లేనివాడు. అవిద్యాధ్యారోపితమైన అనర్థాలు వచ్చేయి, ఆ అనర్థాలని పోగొట్టుకుంటున్నాము. ఇదే కదా చెప్పిన మాట. ఇప్పుడు మీరు ఇదాకే వస్తే దానిలో పురుషుడు భోక్త మాత్రమే ఉంటాడు, ప్రధానం కర్తగానే, ఇదంతా ఎందుకు? ఈ మాట ఏం చెప్పినట్టు? ఇది ఆగమవాక్యమైన కల్పన. ఈ కల్పన ఎవ్వరూ ఆదరించక్కర్లేదు. మోక్షం కావాలనుకున్న వాళ్ళు ఆగమవాక్యమైన శాస్త్ర విరుద్ధమైన వేద విరుద్ధమైన ఈ సాంఖ్యుల యొక్క కల్పనని ఆదరించక్కర్లేదు. దీనిలో కారణమే కనపట్టలేదు. ప్రధానం ఎందుకు? ఇప్పుడు అసలు ప్రధానమే వద్దు అంటాం మేము. ప్రధానమే లేదు. పురుషుడికి బంధం అవిద్యాధ్యారోపణ చేత వచ్చింది, దాన్ని తొలగించడానికి శాస్త్రం బయలుదేరింది. శాస్త్రం చేత నిర్దోషమైన పురుషుడు అని తేలింది. దీనిలో ప్రధానం ఎందుకు? దానికి కల్పన ఎందుకు? ఇదంతా ఎందుకు ఈ గోళ అంటాను? ఈ సాంఖ్య కల్పన శుద్ధ అనవసరం. వస్తుత పరమార్థంగా పురుషుడికి భేదం లేదు. ఓకే, శాస్త్రం ఎందుకు అని అడిగావు. శాస్త్రం అవిద్యాధ్యారోపితమైన బంధాన్ని పోగొట్టుకోవడం కోసం. చాలు, మేము చెప్పేదే అది. మాయామాత్రంగా అవిద్యామాత్రంగా వచ్చినటువంటి ఈ బంధాన్ని తొలగించుకోవడం కోసమే శాస్త్రం ప్రణయనం చేశాము. విద్య చేత అవిద్య పోయింది, పురుషుడు స్వతసిద్ధంగా చైతన్య రూపంలో ఉండిపోయాడు. చాలు. దీనిలో ప్రధానం ఎందుకు?
ఆ ప్రధానమేమో కర్త అయింది, ఈ భోగం పురుషుడికి ఉంది, ప్రధానం కర్త్రీ అవుతుంది, పురుషుడు భోక్తే. ఈ కల్పన అంతా ఎందుకు, అసలు ఇదంతా ఎందుకు అని అడిగాను. అవిద్యాధ్యారోపిత అనర్థాపనయనాయ శాస్త్ర ప్రణయనమితి చేత్ పరమార్థత పురుష భోక్తైవాన కర్త ప్రధానం కర్తృయేవాన భోక్తులు పరమార్థ వస్త్వంతరం పురుషాచ. ఇవన్నీ ఎందుకు పరమార్థంలో? ఇవన్నీ మీరు నిజమంటున్నారు, మేమంతా అబద్ధమే అంటున్నాం. ఏమీ లేదు, బ్రహ్మ తప్ప మరేమీ లేదు. పరమార్థ పురుషుడు సచ్చిదానందఘనుడైనటువంటి అక్షరమైన పురుషుడు ఉన్నాడు. వాడికి బంధం ఎందుకు వచ్చింది? అవిద్య వల్ల వచ్చింది, విద్య వల్ల పోయింది, అంతే. దీనిలో పరమార్థంగా ఓ ప్రధానమనే వస్తువు ఒకటి ఉందని, ఆ ప్రధానమేమో ఓ కర్త అవుతుందని, ఈ పురుషుడు భోక్త అవుతుందని, దీనికంటే పురుషుడి కంటే ప్రధానం వేరే వస్తువు ఉందని, ఇవన్నీ ఎందుకు కల్పించవలసిన పనే ఉంది అని. పరమార్థత పురుష భోక్త ఇవాన కర్త ప్రధానం కర్తృవాన భోక్తృ పరమార్థ సత్ వస్త్వంతరం పురుషాచ. పురుషుడి కంటే వేరేగా వస్త్వంతరము. ఇతీయం కల్పన ఆగమ బాహ్య వ్యర్థ నిర్హేతుకాచ. ఎంత మూలానికి కొట్టేశారు. ఇదంతా పూర్తిగా నిరర్థకమైన కల్పన, దీనికి ఎక్కడా కారణం కనబట్టలేదు, ఇది వేద విరుద్ధము, ఇలాంటి మాటల్ని ఎవరూ ఆదరించక్కర్లేదు అని ఇది సాంఖ్య ఖండనం పరిపూర్ణంగా. అలా కాదండి, ఇప్పుడు మీ మతంలో రారా? ఏకత్వేపి శాస్త్ర ప్రణయనాద్యానర్థక్యం. పురుషుడు ఒక్కడే ఉన్నాడు, ప్రధానం లేదనుకుందాం. కాసేపు మమ్మల్ని కాదన్నారు, ఓకే. పురుషుడు ఒక్కడే ఉండి ఆయన నిర్దిష్టుడైతే మీ శాస్త్రం ఎందుకు మీకు? ఆత్మైకత్వ పక్షంలో కూడా బంధం లేదు కదా. ఆత్మ నిర్దిష్టుడు, నిత్యశుద్ధమైన పురుషుడు, చైతన్య స్వరూపుడు. దేన్ని బాధించడానికి, దేన్ని పోగొట్టుకోవడం కోసం ఈ శాస్త్రం అని మిమ్మల్ని అడుగుతాం కదా. ఏకత్వేపి శాస్త్ర ప్రణయనార్థక్యం ఇది చేత్. ఈ ప్రశ్న వాళ్ళది, సాంఖ్యులు మొన్న అడిగిన ప్రశ్న. ఇది చేత్ నా అభావాత్. ఏమిటి అభావాత్ అనేది? నా అభావాత్ అంటే దోషాపాదనం లేదు అనే మాట లేదు. దోషాపాదన అభావాత్ అంటే దాని అర్థం ఏమిటి అంటే రాస్తున్నారు చూడండి భాష్యకారులు. ఏకత్వేపి శాస్త్ర ప్రణయనాద్యానర్థక్యం ఇది చేన్న అభావాత్ అంటే దోషం లేదు. సత్సుఖి శాస్త్ర ప్రణేత్రాదిషు తత్ఫలార్థిషు చ శాస్త్రస్య ప్రణయనం అనర్థకం సార్థకం వా ఇది వికల్పన స్యాత్. ఎప్పుడు సిద్ధాంతం అని అంటే ఆత్మ ఒక్కటే ఉంది అన్నారు అనుకోండి, పరమార్థంగా ఆత్మ ఒక్కటే ఉంది అని మా సిద్ధాంతం. మా సిద్ధాంతంలో ఆ ఆత్మ కంటే వేరేగా శాస్త్రం ప్రణయనం చేసిన మనిషి ఉన్నాడా? లేదు. అంటే ఆత్మైకత్వ సిద్ధాంతం వచ్చినప్పుడు పరమ సిద్ధాంతంలోకి వెళ్ళేసరికి శాస్త్రం లేదు, శాస్త్ర ప్రణయనం చేసిన ఆచార్యుడు లేడు, వేదం లేదు. ఎట్ల వేద అవేదా భవంతి, అక్కడ ఏమీ లేవు కదా. అంచేత మాకు అవన్నీ ఎందుకు అని ప్రశ్నే లేదు. మీరు ప్రశ్న పరమార్థ రూపంలో అడిగారా, వ్యవహార కాలంలో అడిగారా? సత్సుఖి శాస్త్ర ప్రణేత్రాదిషు తత్ఫలార్థిషు చ శాస్త్రస్య ప్రణయనం అనర్థకం సార్థకం వేతి వికల్పనా స్యాత్. ఈ వికల్పం శాస్త్రం కావాలా అక్కర్లేదా అనే మాట ఎప్పుడు వస్తుంది అంటే శాస్త్రాన్ని తయారు చేసిన మనుషులు ఉండాలి, దాని యొక్క ఫలాన్ని కోరుకునే జనం ఉండాలి. ఆ వాళ్ళందరూ ఉంటే ఈ శాస్త్రం కావాలా అక్కర్లేదా అనే ప్రశ్న వస్తుంది. నహి ఆత్మైకత్వే శాస్త్ర ప్రణేత్రాదయ తతో భిన్నా సంతి. లేదు కదా, ఆత్మ ఒకటే ఉంది అన్నప్పుడు శాస్త్ర ప్రణేతలు వేరేగా లేరు కదా. లేనప్పుడు తదభావే ఏవం వికల్పన ఇవ అనుపపన్న. పరమార్థ సత్తులో నిత్య పరమ సిద్ధాంతంలో ఆత్మ ఒకటే ఉంది అన్నప్పుడు శాస్త్రాన్ని రాసిన వాళ్ళు కానీ శాస్త్రాలు కానీ దాని యొక్క ఫలాలు కోరే వాళ్ళు కానీ ఎవరూ లేరు ఈ ఆత్మ కంటే వేరేగా. నైహ నానాస్తికించన అన్యదతో అర్థం. బ్రహ్మ ఒకటే, బ్రహ్మైవ సత్యం తతో అన్యదార్థం. ఈ సిద్ధాంతంలో చెప్పినప్పుడు ఎవరు లేరు కదా, శాస్త్ర ప్రణయం ఎందుకు అడుగుతా? అసలు ఉంటే కదా అడిగేది. వేరేగా శాస్త్రం ఎక్కడుంది? వేరేగా శాస్త్రాన్ని ప్రణయనం చేసిన వాడు ఎవడున్నాడు? దాని కోరేవాడు ఎవడున్నాడు? ఇవేమీ లేవు. అభ్యుపగతే ఆత్మైకత్వే ప్రమాణార్థశ్చ అభ్యుపగత భవత యద్ ఆత్మైకత్వం అభ్యుపగచ్చత. అది రాసి గురుగారండి చెప్పండి. ఇందాక లైన్ లో తదభావ ఏవం వికల్ప నైవ అనుపన్న అన్నారు. అది అర్థం ఏంటంటే లాస్ట్ లైన్ లాస్ట్ ఒక్క అలా కాదు. వికల్పన స్యాత్, వికల్పనైవ నైవ కాదు, వికల్పన ఏవ అనుపపన్న పదచ్ఛేదం. వికల్పన ఏవ అనుపపన్న. వికల్పన అనే దానికి వికల్ప అనే ఒకటి అర్థం ఒకటే. వికల్పన స్యాత్ అని పైన అడిగాడు కదా, అంచేత వికల్పన ఏ కుదరదు, వికల్పన ఏ అనుపపన్నము అని. రైట్ గురుగారు, రైట్.
వికల్పనైవ నైవ కాదు, వికల్పన ప్లస్ ఏవ, వికల్పన ఏవ అనుపపన్న. అభ్యుపగతే ఆత్మైకత్వే పరమార్థంగా అభ్యుపగమం చేసామనుకోండి, ఆత్మైకత్వాన్ని ఒప్పుకున్నామనుకోండి, అప్పుడు ఒప్పుకున్న తర్వాత ఏమవుతుంది అని అంటే అభ్యుపగతే ఆత్మైకత్వే ప్రమాణార్థశ్చ అభ్యుపగతో భవత. ప్రమాణార్థం కూడా ఒప్పుకోవాలి కదా. ఏమని? ఏదో ఆత్మైకత్వం అభ్యుపగచ్చత, ఆత్మైకత్వం ఒప్పుకున్నారు. తదభ్యుపగమేచ వికల్ప అనుపపత్తి శాస్త్రం. శాస్త్రం వేదం అభ్యుపగమం చేసినప్పుడు బ్రహ్మైకత్వాన్ని ఒప్పుకున్నారు. బ్రహ్మైకత్వాన్ని ఎప్పుడైతే ఒప్పుకున్నారో అప్పుడు దాని యొక్క ప్రమాణత్వాన్ని కూడా ఒప్పుకోవాల్సిందేగా. దానికి ప్రమాణమైనటువంటి వేదవాక్యాలని కూడా ప్రమాణంగా ఒప్పుకోవాలి కదా. ఆ వేదం ఏం చెప్పిందో వినండి. అదేం చెప్పింది అని అంటే యత్రత్వస్య సర్వం ఆత్మైవాభూత్ తత్కేనకం పశ్యేత్ అని బృహదారణ్యకంలో. అంతా ఆత్మే అయితే దేనితో దేన్ని చూస్తారయ్యా, చూసేవాడు లేడు, చూడబడేది లేదు, ఏమీ లేదు అని చెప్తోంది కదా. అంచేత ఈ శాస్త్రం ఇది అంతా లేదు అనే మాట తెలిసింది. అది కాదు ఉందన్నారా, ఉందంటే పరమార్థ విషయంలో పరమార్థ వస్తు స్వరూపాత్ అవిద్యా విషయే యత్ర హి ద్వైతమేవ భవతి. అంటే ఈ శాస్త్రము, శాస్త్ర ప్రణయనము ఇదంతా అవిద్యా విషయంలో ఉంది. అది ఎవరు చెప్పారు? శాస్త్రమే చెప్పింది. యత్ర హి ద్వైతమేవ భవతి తద్ ఇతర ఇతరం పశ్యతి అని ఉంది. అప్పుడు అది అర్థమే. పరమార్థంలో యత్రత్వస్య సర్వం ఆత్మైవాభూత్ తత్కేనకం పశ్యేత్ అని అక్కడ ఏమీ లేదు అనే మాట చెప్పారు. అంచేది అన్ని మీరు చెప్పాల్సిన మాట మాకేమీ మిగల్చలేదు. శాస్త్రమే అన్నీ చెప్పుకుంది. దానిలోనే అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉన్నాయి. దాన్ని మీరు చూసుకోవడంలో తేడా తప్ప అద్వైత అవిద్యా విషయంలో భేదము, శాస్త్ర ప్రణయనము అన్నీ ఉన్నాయి. విద్యైకత్వం, ఆత్మైకత్వం వచ్చినప్పుడు ఏమీ లేవు. అప్పుడు అనర్థకము అనే ప్రశ్నే మీకు అసలు ఆ ప్రశ్నే పుట్టదు. విద్య కలిగిన తర్వాత అభ్యుపగతం, పరమార్థైకత్వం అభ్యుపగతం అయితే ఆత్మ ఒక్కటే ఉంది అన్నప్పుడు శాస్త్ర ప్రణయనము సార్థకమా అనర్థకమా అనే ప్రశ్నే పుట్టదు. ఆ వికల్పనే కుదరదు. ఎప్పుడు కుదురుతుంది? అవిద్యా విషయంలో కుదురుతుంది. అది శాస్త్రం ఒప్పుకుంది. అప్పుడు ఉంది బాగు. నహ్యాత్మైకత్వే శాస్త్ర ప్రణేత్రాదయస్తతో భిన్నా సంతి తదభావే ఏవం వికల్పన ఇవ అనుపపన్న. అభ్యుపగతే ఆత్మైకత్వే ప్రమాణార్థశ్చ అభ్యుపగతో భవత. ఆ ప్రమాణమైనటువంటి వేదార్థం కూడా అంగీకరించాలి. యదా ఆత్మైకత్వం అభ్యుపగచ్చత తదభ్యుపగమేచ వికల్ప అనుపపత్తి మాహ శాస్త్రం. శాస్త్రం చెబుతోంది అక్కడ. ఆత్మైకత్వాన్ని చెప్పినప్పుడు యత్రత్వస్య సర్వం ఆత్మైవాభూత్ తత్కేనకం పశ్యేత్ అని శాస్త్రం చెప్పింది. అలా కాదు, శాస్త్ర ప్రణయనాది ఉపపత్తించాహ. శాస్త్ర ప్రణయం ఎందుకు? దానికి కూడా మార్గం చెప్పింది శాస్త్రమే. ఎప్పుడు? పరమార్థ వస్తు స్వరూపాత్ అవిద్యా విషయే అన్యత్ర. వేరేగా పరమార్థ స్వరూపంలోంచి జారిపోయి అవిద్యా విషయమైనప్పుడు అప్పుడు యత్ర హి ద్వైతమివ భవతి తద్ ఇతర ఇతరం పశ్యతి అనేటువంటి శాస్త్రంలో శాస్త్ర ప్రణయనం కావాలి అనే విషయం వాజసేయక బ్రాహ్మణంలో అంటే బృహదారణ్యకంలో చాలా స్పష్టంగా విస్తరంగా చెప్పారు. అందుచేత అత్రచ విభక్తే విద్యా విద్యే పరాపరే ఇత్యాదావేవ శాస్త్రస్య అతః న తార్కిక చాటభట ప్రవేశ వేదాంత రాజ ప్రమాణ బాహుగుప్తే ఇహ ఆత్మైకత్వ విషయే. వేదాంత రాజు ఏది? అద్వైతం. వేదాంతరాజ ప్రమాణ బాహుగుప్తే, ప్రమాణమైనటువంటి వేదాంత శాస్త్రము పెద్ద రాజు లాంటిది అద్వైతం. దాని చేతుల్లో రక్షింపబడే ఆత్మైకత్వం విషయంలో ఈ తార్కికులనే చాటపటులు అడుగు పెట్టలేరు. వాళ్ళు దీనిలోకి రావడానికి అవకాశమే లేదు. ఎందువలన? విభక్తులైనటువంటి విద్యా విజయములు పరాపరే ఇత్యాదావేవ శాస్త్రస్య. ద్వే విద్యే వేదితవ్యే పరాచైవాపరాచ అది కదా ఉంది. అంచేత మొదట్లోనే చెప్పాం మనం. అత్రచ విభక్తే విద్యా విద్యే పరాపరే ఇత్యాదావేవ. అక్కడికి ఫుల్ స్టాప్. ఆదావేవ శాస్త్రస్య అంటే ఈ శాస్త్రము యొక్క మొదట్లోనే, అంటే ముండకోపనిషత్తు మొదట్లోనే. ఈ శాస్త్రం అంటే ప్రశ్నోపనిషత్తుకి మూలం ముండకోపనిషత్తు. దాని యొక్క మొదట్లోనే ద్వే విద్యే పర వేదితవ్యే పరాచైవాపరాచ అని మొదట్లోనే విభక్తే విడతీసేశాం. పరావిద్య అపరావిద్య రెండు విడగొట్టేశాం. అలాగా శాస్త్ర అతః అంచేత ఏం చేయాలి అని అంటే దీనిలో రెండు రకాల నిరసనీయమైన తార్కికులు చెప్పేటువంటి శంకకి అవకాశమే లేదు. అద్వైతవాదే సర్వశంకానాం శృతి ప్రామాణ్యేవ నిరాసాత్. వేద పరావిద్య అపరావిద్య రెండు విద్యలు ఉన్నాయి. పరావిద్యలో అక్షరమైన పరబ్రహ్మం ఒకటే ఉంది, అక్కడ రెండోది లేనే లేదు.
ఎత్రకి సర్వమాత్మైవాభూత్ ఆ వ్యవహారం వేరు. అలా కాకుండా వ్యవహార దశలో ద్వైతంలో ఉన్నప్పుడు ఇతరం పశ్యతి అనే వ్యవహారం వేరు. ఇది ఈ శాస్త్రం మొదట్లోనే శృతే చెప్పేసింది కనుక ఈ తార్కిక చాటభటులు దీనిలో ప్రవేశించవలసిన అవసరం లేదు. ప్రమాణ రాజ అన్నారు కదా, వేదాంత రాజ ప్రమాణాన్ని అంటే వేదాంతం అనేటువంటి ప్రమాణభూతమైన రాజు. రాజప్రమాణ అనే దగ్గర రాజదంతాదివత్ పరనిపాత అని రాస్తారు. అంటే వేదాంత ప్రమాణమే రాజు అనే అర్థంలో దంతానాం రాజదంత అని అవుతుంది. అలాగే ప్రమాణముల యొక్క రాజు ఎవరు అంటే వేదాంత ప్రమాణమే. ఆయన యొక్క హస్తాల్లో రక్షింపబడేటువంటి ఆత్మైకత్వంలో మీరు దీనిలో ఈ తార్కిక చాటభటై యోధై న ప్రవేశ్య. వీళ్ళు యోధులు రాజుగారి రక్షణలో ఉన్న వాళ్ళకి సైనికులు ఏం చేస్తారు? వాళ్ళు మీ పని మీరు చూసుకోండి అయ్యా అంటారు తప్ప మీరు అక్కడ ప్రవేశించడానికి అధికారం లేదు, మీ యోగ్యత లేదు. ఆ రాజశిక్షకి పాత్రులైపోతారు. అంచేత ప్రమాణభూతమైన వేదాంతం అనేటువంటి రాజు లాంటి ప్రమాణ రాజు, ప్రమాణములలో రాజస్థానీయమైన వేదాంతము చేత రక్షింపబడింది ఆత్మైకత్వం. అలాంటి దానికి ఈ తార్కిక చాటభటుల యొక్క ప్రవేశం దానిలో కుదరదు. ఈ విషయం ఎవరు చెప్పారు? ఈ శాస్త్రం యొక్క మొదట్లోనే పరావిద్య అపరావిద్య విభక్తే విడతీసేశాం. వే విద్యే వేదితవ్యే పరాచైవా పరాచారి అంటే అక్కడే చెప్పేశారు కనుక ఈ శాస్త్రం తాలూకు మీకు ఏ రకమైనటువంటి అవకాశము లేదు. ఏతేన అవిద్యాకృత నామరూపాద్యుపాధికృత అనేక శక్తి సాధనకృత భేదవత్వాత్ బ్రహ్మణ సృష్ట్యాది కర్తృత్వే సాధనాద్య భావో దోష ప్రత్యుక్తో వేదితవ్య పరైరుక్త ఆత్మ అనర్థ కర్తృత్వాది దోషశ్చ. ఇంతవరకు ఈ గొడవంతా ఎందుకు చెప్పారండి అన్నాడు. అంటే ఇలా చెప్పాం కనుక ఆ సిద్ధాంత దోషాలన్నీ పోతాయి అని. ఇలా చెప్పడం వల్ల ఏమొచ్చింది అని అంటే ఏతేనా అంటే ఈ రకమైనటువంటి నిరూపణం అంతా చేయడం వల్ల అంటే ఉపాధికృతములైన శక్తులు సాధనములు అన్నీ ఉన్నాయి. ఆ ఉపాధుల వల్లే భేదం కలుగుతోంది కనుక ఆత్మ నిజంగా పరమార్థంగా ఒకటే. పరమార్థభూతంగా ఉన్నటువంటి ఒకే ఆత్మకి ఇన్ని ఎలా కలుగుతాయి అంటే భేదం ఉంది కనుక. భేదం ఎలా కుదిరింది? సాధనాల వల్ల కలిగింది. సాధనం ఎలా కలిగింది అంటే ఉపాధికృతమైనది. అదంతా కలిగి అది అవిద్యాకృతం. వెనక్కి అన్వయించుకుంటే అవిద్యాకృతమైన ఉపాధుల చేత చేయబడిన అనేక శక్తులు సాధనముల వల్ల కలిగిన భేదం బ్రహ్మకు ఒప్పుకుంటాం మేము. భేదం లేదా భేదం ఉంది కానీ అవిద్య వల్ల వాస్తవంగా పరమార్థంగా లేదు. అవిద్యాకృతములైనటువంటి ఈ శక్తులు సాధనాలు భిన్న భిన్నంగా ఉన్నాయి కనుక వాటికి సృష్టి అంతా ఉంటుంది. సృష్టికర్త అవుతాడు ఆయన. వస్తుతః ఒకడే ఉన్నప్పుడు సృష్టికర్తృత్వం ఎలా ఉంటుందండి అంటే ప్రశ్నకి లేదు. పరమార్థమైనటువంటి దానికి సృష్టికర్తృత్వం లేదు కదా అని. అవిద్యోపాధికమైన వాడికి ఉంటుంది. అవిద్యాకృతమైన శక్తి సాధనాలు విడివిడిగా ఉన్నాయి కనుక సృష్టికర్తృత్వం ఉంది. ఆయనకి సాధనాలు ఏమీ లేవు కదా, అవిద్యాకృతమైన సాధనాలు ఉన్నాయి. అంచేత ఈ దోషాలు ఏమీ లేవు, అన్నిటినీ కూడా చేసేసాము. ఆత్మ అనర్థకర్తృత్వాది దోషశ్చ. ఆత్మానర్థకర్తృత్వం అన్నారు. ఆత్మనః యో అనర్థ సంసార తత్కృత అన్నారు. అదంతా లేదు కదా అని అంటే ఆయన ఆత్మకాముడు, ప్రయోజనం లేదు కదా అని ఓ ప్రశ్న చేశారు. కల్పనయా స్వవ్యతిరిక్తం ఉంది కనుక వాడికి సంసారం ఉంది. సంసారం ఉందా లేదా అంటే ఎవరికి? పరమార్థ స్వరూపమైన ఆత్మకి లేదు. కానీ అజ్ఞానం చేత తనకంటే వేరేగా కల్పింపబడిన జీవుడికి పరమార్థ సంసారం ఉంది. ఆ సంసారాన్ని తొలగించడానికి శాస్త్రం కావాలి. అంటే ఇదంతా విద్యావస్థ అనే వ్యవహారంతో సరిపెట్టేస్తాం కనుక ఎటువంటి దోషాలకి ఇక్కడ అవకాశం లేదు. దాని ఉదాహరణ ఏమిటి అంటే ఎస్తు దృష్టాంతో రాజ్య సర్వార్థకారిణి కర్తృ ఉపచారాత్ రాజాకర్తేతి సహ అత్ర అనుపన్న. అది చెప్పడానికి ఇక్కడ కుదరదు. స్వఈక్షాంచక్రే ముఖ్యార్థకత్వం చెప్పాలి. స్వఈక్షాంచక్రే అంటే ఆయనే చెప్పాడు తప్ప ఆయన తాలూకు ఏదో సర్వెంట్ ఎవడో చేశాడు, ఆయనే చేశాడు, ఆయన రాజు ఒకటే ఈ కల్పన చేశారు వెనకాల. భృత్యుడి యందు రాజత్వం ఉపచారం చేస్తామని అలాంటి కల్పన అవకాశమే లేదు. రాజుగారి యొక్క సేవకుడైనటువంటి వాడు అన్ని పనులు చక్కబెట్టేటువంటి వాడు కర్తగా విడిగా ఉన్నాడు, రాజుకర్త అనేదో చెప్పారే అది తప్పు. ఈక్షాంచక్రే అనే శృతి ముఖ్యార్థకంగానే చెప్పాలి. ముఖ్యార్థం
ప్రమాణభూతమైనటువంటి శృతికి ముఖ్యార్థం కల్పించడానికి వీలేదు. అంచేత ముఖ్యార్థం ఎక్కడ చెప్తారు, ఎక్కడ కుదరదో అక్కడ గౌణ కల్పన చెయ్యాలి. ఇక్కడ అవిద్యావలలో కుదురుతుంది మాకు, అవిద్యావస్థలో. అంచేత సర్వేశ్వర కర్తృత్వ పక్షం ఉపపన్నమే. అంచేత ఈశ్వరుడే కర్త, ఆయనే స ప్రాణమసృజత అని మూలంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడికి శాస్త్రార్థ ఘట్టం పూర్తి అయినమాట. సహా ప్రాణమసృజత, ఆయనే అంటే ఎవరు? ఆ పరమార్థమే. ఎప్పుడు? అవిద్యావస్థలో ఈ మాయోపాధిక చైతన్యం ప్రాణానికి సృష్టికర్త అయ్యాడు. స ప్రాణమసృజత ప్రాణాశ్రద్ధాం ఖం వాయుర్జ్యోతిరాప పృథివీ ఇంద్రియం మనః అన్నం అన్నాద్వీర్యం తపః మంత్రాః కర్మ లోకాః లోకేషు చ నామచ, ఇవన్నిటిని కూడా సృష్టి చేశారు అని. ఇది షోడశ కళలు, ప్రాణాది కళలు 16. వీటన్నిటి యొక్క సృష్టికర్త పరమాత్మే. కనుక షోడశ కళ పురుష అంటే ఎవరు అంటే పరమాత్మే అని అర్థం చెప్పుకోవాలి. అక్కడితో ఆపుకుంటే రేపు చూద్దాం, రేపటితో పూర్తి చేసేద్దాం గ్రంథాన్ని. భద్రం కర్ణేభిస్సృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిః యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తాలక్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి.